కేటీఆర్ కుమారుడు హిమాంశుకు గాయాలయ్యాయి. జిమ్ చేస్తూ హిమాంశు కింద పడగా ముక్కుకు గాయమైంది. ఏఐజీలో చికిత్స పొందుతున్న హిమాంశును కాసేపట్లో కేసీఆర్ పరామర్శించనున్నారు. కేటీఆర్ కుమారుడు హిమాంశుకు గాయాలయ్యాయి. జిమ్ చేస్తూ హిమాంశు కింద పడగా ముక్కుకు గాయమైంది. ఏఐజీలో చికిత్స పొందుతున్న హిమాంశును కాసేపట్లో కేసీఆర్ పరామర్శించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లబోతున్నారు. ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసం నుంచి ఆయన ఇప్పటికే బయలుదేరారు. ఏజీ ఆసుపత్రికి ఆయన వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ముఖ్యంగా ఆయన మనవడు కేటీఆర్ కుమారుడు కేసీఆర్ మనవడు హిమాంశు ముక్కుకు గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన జిమ్ చేస్తూ కింద పడటంతో ఆయన ముక్కుకు గాయమైంది. సో ఆయన ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో హిమాంశుని చూసేదానికి మనమన్ను చూసేదానికి తాత కేసీఆర్ వెళ్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. సో కేసీఆర్ కాసేపట్లోనే ఏఐజీ ఆసుపత్రికి చేరుకునే అవకాశం కనిపిస్తే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. వాస్తవానికి మొదట కేసీఆర్ జనరల్ హెల్త్ చెకప్ లో భాగంగా ఏఐజీకి ఆసుపత్రికి వెళ్తున్నట్టు చెప్పినప్పటికీ కూడా కారణం అయితే హిమాంశు గాయం కారణంగానే ఆయన వెళ్లి పరామర్శించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కాసేపులోనే వెళ్ళబోతారు. వాస్తవానికి కేసీఆర్ ప్రతిసారి కూడా యశోద హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉంటారు. ఆయన జనరల్ చెకప్ లో భాగంగా సోమాజిగూడ యశోద హాస్పిటల్లో కేసీఆర్ కు మొదటి నుంచి కూడా చూస్తున్న డాక్టర్లు ఆయన వ్యక్తిగత డాక్టర్లు ఉన్నారు. సో ఆయన సంరక్షణలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈసారి ఏజీ ఆసుపత్రికి వెళ్తున్న నేపథ్యంలో కొంత చర్చ జరిగింది. కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి ఎందుకు వెళ్తారు అనేది. సో కేసీఆర్ అయితే ప్రస్తుతం హిమాంశును ఆయన మనమన్ను పరామర్శించేదానికి ప్రస్తుతం కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి అయితే కాసేపులో వెళ్ళబోతారు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. థ్యాంక్ యూ నరేష్.